దేవుని నిఘా వ్యవస్థ. పాఠం పేరు దేవుని నిఘా వ్యవస్థ. దేవుని నిఘా వ్యవస్థ. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఎన్నో నిఘా వ్యవస్థలను మనం చూస్తున్నాం. భూమి మీద ఎన్నో నిఘా వ్యవస్థలు. ఏమండి? ప్రపంచంలో నిఘా వ్యవస్థలు ఉన్నాయి, దేశానికి నిఘా వ్యవస్థలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రాలకి నిఘా వ్యవస్థలు ఉన్నాయి, జిల్లా లెవెల్లో నిఘా వ్యవస్థలు ఉన్నాయి, మరి పట్టణాలు, గ్రామాలు, చివరికి ఇళ్లలో, చివరికి ఇంటిలో, గదిలో కూడా నిఘా వ్యవస్థలు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అవేనండి సీసీ కెమెరాలు అంటారు. మనుషులు ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థ సీసీ కెమెరాలు. అంటే గదిలో కూడా చివరికి దొంగచాటున తీసే బాత్రూమ్ కెమెరాస్ కూడా మనం చూస్తున్నాం. ఇంతకీ నిఘా వ్యవస్థలోని ఉద్దేశాలు ఏంటి అంటే, మంచికి ఉపయోగిస్తున్నారు, చెడుకు ఉపయోగిస్తున్నారు. ఇక మంచి కంటే చెడుకే ఎక్కువగా మనుషులు ఉపయోగిస్తారు. ఇప్పుడు దేవుని నిఘా వ్యవస్థ కూడా ఉంది. దేవుని నిఘా వ్యవస్థ మంచికే ఉపయోగిస్తుంది. దేవుని నిఘా వ్యవస్థ చెడును ఖండిస్తుంది. ఏమండి? మనుషులైతే భూమి మీద వారి అవసరాలకు అనుగుణంగా వారు వాడుకుంటారండి. అంటే ఈ మధ్య కాలంలో ఒక 2 రోజుల క్రితం ఒక న్యూస్ నేను చూశాను. కోర్టు తీర్పు ఇచ్చింది. మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు అంటే, భార్య వీడియోస్ను భర్త అమ్ముకుంటున్నాడు. ఏ వీడియోసు? భార్యాభర్తలు కలిసి ఉండే వీడియో తీసుకొని ఏమండి ఏమంటారు, ఆ పోర్న్ వీడియో వెబ్సైట్కి అమ్ముకుంటున్నాడు భర్తే. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, భార్య హక్కును భంగం కలిగిస్తున్నావు నువ్వు అని తీర్పు ఇచ్చింది. అంటే ఎంత దారుణంగా అంటే, ఆ నిఘా అంటే ఆ కెమెరాను దేనికి వాడుతున్నాడు? సొంత భార్య అంటే తన సంసారంలో తానే నిప్పులు పోసుకుంటున్నాడు. అంటే నిఘా వ్యవస్థను, ఈ కెమెరా వ్యవస్థను ఎంత దారుణంగా వాడుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుని నిఘా వ్యవస్థ చాలా గొప్పది. ఏమండి? దేశం లెవెల్లో ఈడీ ఇన్వెస్టిగేషన్ అంటారు, సిబిఐ అది దేశం లెవెల్లో. ఏమండి? సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. సిఐడి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇది రాష్ట్ర లెవెల్లో ఉండొచ్చు. దేశం లెవెల్లో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే దేశం లెవెల్లో ఉండే అక్రమాలను పట్టేయడానికి ఒక బ్యూరో పనిచేస్తుంది. ఏమంటే వాళ్ళు వాడే కెమెరాలు చాలా ఖరీదైనవి. వాళ్ళు కెమెరాలు వాడతారు. డైరెక్ట్ వాళ్ళు నేరస్తులను పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అంటే మనుషులే నేరస్తులను పట్టుకోవాలని మనుషులే. ఏమంటే దేశంలో అక్రమాలు, దేశంలో ఏమంటే అన్యాయాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి నేరం ఎక్కడ జరుగుతుందో నేరస్తులను పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వాలు, మనుషులే ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా నిఘా వ్యవస్థను పెట్టాడు. దేవుడు కూడా నిఘా వ్యవస్థ కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే, దేవుడు నిఘా వ్యవస్థ మనిషికి తెలియాలి. దేవుని నిఘా వ్యవస్థ మనిషికి తెలియాలి. మనిషికి తెలియదండి. తెలియక దేవుని నిఘా వ్యవస్థలో దొరికిపోతున్నాడు. ఇంకా నిఘా వ్యవస్థ మంచికి కూడా ఉపయోగపడుతుంది. నిఘా ఉంది కాబట్టే ఈరోజు చాలామంది మంచి వారు కూడా బ్రతికే అవకాశం ఉంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచిస్తే, ఎబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఏమండి? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. చదువునాను. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు
సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు అన్నాడు. అంటే సృష్టింపబడిన ప్రతీదీ ఆయన దృష్టికి కనిపిస్తుంది. ఆయన దృష్టికి సమస్తము కనిపిస్తుంది. అంటే ఈ సృష్టిలో దేవుని కనుచూపు ఉంది. అంటే దేవుని నిఘా వ్యవస్థ ఉంది. మనిషిదేముందండి నిఘా వ్యవస్థ? మనిషి అని చెప్పి పెట్టగలడు నిఘా. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఎన్ని నిఘా వ్యవస్థలున్నా అన్యాయస్తుడు అన్యాయం చేస్తూనే ఉన్నాడు. అక్రమాలు చేసేవాడు అక్రమాలు చేస్తూనే ఉన్నాడు. మనిషి కన్నులు గప్పి, మనిషి కెమెరాలను కప్పివేసి మరి నేరాలు చేస్తున్నారు. ఎంత దారుణం అంటే, నేరం చేసేవాడు ముందు సీసీ కెమెరాలనే పగలగొట్టి నేరం చేస్తున్నాడు. కానీ దేవుడు కనుచూపుని ఎవరు తప్పించుకోగలరు? మనిషికి ఎంత తెలుసు, ఎంత నిఘా ఉందంటే, ఏవండి మనిషిదేముందండి? మనిషికి లెక్క అన్ని లెక్కల్లో రావు. మనిషి లెక్కల్లోకి అన్నీ రావు. కొంతవరకే. ఏవండి వీధిలో ఒక నేరం జరిగిందనుకుందాం. ఒక నేరం మన వీధిలో జరిగింది. అప్పుడు వీధిలో నేరస్తుడు నడుచుకుంటూ వెళితేనే ఆ నేరస్తుడిని పసిగట్టి అందులో ఆ నేరస్తుడు ముఖము కనబడాలి. వాడు మాస్క్ వేసుకుంటే కనిపించడు. వాడు ముసుగు వేసుకుంటే కనిపించడు. మనుషులు లెక్కలు కట్టలేరు కొన్నిసార్లు. కొన్నిసార్లు అంటే మనిషికి తెలియదు ఏదో కొంచెం. కానీ దేవుని లెక్కల్లో ప్రతిదానికి లెక్క ఉందట. దేవుని లెక్కను ఒకసారి మనం చూస్తే ఆయన నిఘా వ్యవస్థలో ఎంత లెక్కలోకి దేవుడు ఆలోచిస్తాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఏమండి? దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత స్పష్టంగా ఆయన ఏమండి నిఘాలో మనుషులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయము ఏమండి 30వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడివి, నీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. ఏమండి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే దేవుడు మన తల వెంట్రుకలు కూడా లెక్కిస్తున్నాడు. ఎందుకు లెక్కిస్తున్నాడు? గనుక మీరు భయపడకుడి అన్నాడు అక్కడ ఆ మాట. అంటే దేవుడు అంత పటిష్టంగా తన భద్రతలో, తన నిఘా వ్యవస్థలో వెంట్రుకను కూడా లెక్కిస్తున్నాడంటే ఆ వెంట్రుక ఎందుకు రాలింది, ఆ వెంట్రుక ఎందుకు సృష్టింపబడింది, ప్రతి దానికి దేవుడు లెక్క కడతాడు. మీరు భయపడకండి, తల వెంట్రుకలే రాలిపోతే నేను లెక్కిస్తున్నాను అది ఎందుకు రాలిపోయిందో అని. అంటే దేవుడు తన నిఘా వ్యవస్థలో ప్రతిదాన్ని లెక్కిస్తున్నాడు. తన లెక్కల్లో రాసుకుంటున్నాడు. నిఘాలో ఉంది, దేవుని నిఘాలో నీ తల వెంట్రుక ఉంది. మన తల వెంట్రుకలు మనం లెక్కించగలమండి? మన తల వెంట్రుకలు, పక్కనోడి వద్దులేండి. ఎప్పుడు ఎన్ని పుడతాయి, తల వెంట్రుకలు ఎప్పుడు కొత్తవి వస్తాయో తెలియదు, ఎప్పుడు రాలిపోతాయో తెలియదు. రాలిపోతూనే ఉంటే షాంపులు వెతుకుతాం, ఇవి వెతుకుతాం, అవి వెతుకుతాం దాచుకోవడానికి. అది రాలిపోతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంతకు మానవ జీవితములో మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు ఎన్ని వెంట్రుకలు వచ్చాయో మనిషికి తెలియదండి. ఏమండి? ఎన్ని లెక్కలు వచ్చిన మనిషి, ఎంత మ్యాథమెటిక్స్, ఎన్ని లెక్కలు కలిగిన మనిషి తల వెంట్రుకలు లెక్కించలేడు. అంటే మనిషి నిఘా వ్యవస్థకి, దేవుని నిఘా వ్యవస్థకి మనకి తేడా తెలియాలి. దేవుని నిఘా వ్యవస్థలో తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము. ఏమండి? 139వ అధ్యాయము కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. ఏమండి? ఇంకా కొంచెం అడ్వాన్స్గా భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్నమాట. మొదటి వచనం నుండి చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమండి? ఎలా పరిశోధిస్తున్నాడట దేవుడు? చెప్తున్నాడు భక్తుడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను.
నాకు తలంపు పుట్టక మునుపే. ఎంత అడ్వాన్స్ అండి దేవుడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఇది ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు లేచాడు? ఏంటండి దేవుని నిఘా వ్యవస్థ? ఏంటండి దేవుని భద్రత? ఎందుకు దేవుడు మనము కూర్చుండుటము, మనము లేవడము దేవుడు లెక్కిస్తున్నాడు. దేవుడు తెలుసుకుంటున్నాడు. నువ్వు కూర్చుండం దేవుడికి తెలుసు. నువ్వు లేవడం దేవుడికి తెలుసు. నా తలంపు పుట్టక మునుపే నీ నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొనుచున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. చాలండి. ప్రతి మనిషి వెనకాల ముందు దేవుడు ఆవరించి ఉన్నాడు. దేవుని నిఘా వ్యవస్థ ఉంది. దేవుని నిఘా వ్యవస్థ ఉంది. దేవుని భద్రతా వ్యవస్థ. నిఘా అంటే ఏంటండి? భద్రత. ఒక నిఘా ఎందుకు వేస్తామంటే వాళ్ళకి భద్రత కల్పించడానికి. ఏమండి? దేవుని నిఘా, దేవుని భద్రత ఆలోచించాలి. ఇందులో దేవుడు ఎందుకు ఇంత నిఘా పెడుతున్నాడు ఒక మనిషి మీద? ఎందుకు దేవుడు ఇంత నిఘా పెడుతున్నాడు? కూర్చుండడం తెలుసట, లేవడం తెలుసట, నడక, పడక, మన మాట నాలుకకు రాకమునుపే నీవు తెలుసుకొని ఉన్నావు అన్నాడు. మనసులో ఉన్నదే తెలుసుకున్నాడట. దేవుడు ఎందుకండి ఒక మనిషి యొక్క మనసులో ఉన్నదాన్ని కూడా ఎందుకు దేవుడు అంత పరిశోధనంగా తెలుసుకుంటున్నాడు? ఇది మనం ఆలోచించాలి. ప్రతి మనిషి ఆలోచన దేవుడు ఎరుగుతున్నాడు. ఎందుకంటే ఏమంటే ఒక మాట చూద్దాం. ఎందుకు దేవుడు చూస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వాక్యపట్టణం చదివాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, ఏమంటే దేవుడు కారణం లేకుండా ఏమీ చేయడండి. దేవుడు కారణముతోనే ప్రతిదీ చేస్తాడు. 2వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం చదువు నాన్న. ఎందుకనగా ఎందుకు దేవుడు నిఘా వేస్తున్నాడంటే, ఎందుకు దేవుడు ప్రతి దాన్ని పరిశీలిస్తున్నాడంటే, ఎందుకు దేవుడు నీ వెనకాల ముందు ఉండి నిన్ను ప్రతీది నిఘా పెట్టాడంటే నీకు చెప్తున్నాడు. ఎందుకనగా దేవుడు ఎందుకనగా మనిషి తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అందుకండి మనిషి తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు. అంటే భూమి మీద బ్రతుకుతున్న మనిషి తన శరీరంతో జరిగించిన ప్రతి క్రియకి ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు నిఘా వ్యవస్థ పని చేయాలి. దేవుడు నిఘా వ్యవస్థ ఉన్నది అందుకే. మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రతి వాడికి ప్రతిఫలం ఇవ్వాలి క్రీస్తు న్యాయపీఠము ఎదుట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి వాడికి ప్రతిఫలం, జీతం దేవుడిస్తాడు. మంచికి మంచి జీతం, చెడు పని చేస్తే దానికి జీతం ఉంది. అందుకండి దేవుడు నిఘా వ్యవస్థ. ఈ భూమి మీద పని చేస్తుంది. మనిషిదేం పని చేస్తుందండి? మనిషికి ఏం తెలుసండి నిఘా వ్యవస్థ? ఏమండి, మనిషి ఈరోజు గూగుల్లో, ఇంటర్నెట్ ద్వారా నిఘా వేస్తున్నాడు, ఉపగ్రహం ద్వారా. కానీ అన్ని ప్రాంతాల్లో నిఘా మనిషి వేయలేడు. దేవుని నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో దేవుని నిఘా వ్యవస్థ.
రహస్యంగా జరిగించే ప్రతిదాన్ని చూస్తాడు. ఏమంటే దేవుడు ఎంత వింతవాడంటే, ఇది చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. రహస్య పాపాన్ని దేవుడు ఎలా చూస్తాడో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే దేవుని నిఘా వ్యవస్థ మనకు తెలియాలి. తెలిసినప్పుడే పాపము చేయడానికి భయపడిపోతాడు మనిషి. దేవుడు అక్కడ లేడనుకుంటాడు. కానీ దేవుడు అక్కడ ఉన్నాడు అని భయపడాలి మనిషి. ఏవండి ఇంత దేవుడు ఖచ్చితంగా రాయించిన మనుషులు ఏ పాపము చేసిన దేవుడు ఎలా పట్టుకుంటాడో ఒక సందర్భాన్ని చూద్దాం. ఏవండి ఆదికాండము ఒక వింతైన సంఘటన అండి. ఆదికాండము 38వ అధ్యాయము మనం చూస్తే, ఆదికాండం 38వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుదాం. సందర్భం మనకు తెలియదు. నేను సందర్భం చెప్తాను, అప్పుడు చదువుదాం. ఏమండి ఆదికాండము 38వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. దానికి ముందు సందర్భాన్ని చెప్తాను. ఏమండి సందర్భం తెలియకపోతే ఇక్కడ మనకు అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, యూదా, ఇశ్రాయేలు సంతతిలో యూదా అనే మరి ఒక వ్యక్తి, అబ్రహాము వంశం నుండి వచ్చినవాడు, అబ్రహాము సంతతి వారు, దేవుని పిల్లలుగా ఉంటున్నవారు. దేవుడు అబ్రహాము సంతానాన్ని విస్తరింప చేయడానికి ఏమండి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబుకు 12 మంది కుమారులు అయితే, ఆ 12 మంది కుమారులలో 12 గోత్రాలుగా విస్తరించాలన్నది దేవుని సంకల్పం. ఇప్పుడు 12 గోత్రాలలో ఏ గోత్రము తప్పిపోకూడదు. 12 గోత్రాల వారు వారి గోత్రంలో పిల్లలతో వారు వృద్ధి అవ్వాలి. ఏ గోత్రం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుని సమాజం వాళ్ళు, దేవుని పిల్లలు ఆ రోజు. కాబట్టి 12 గోత్రాల వాళ్ళు విస్తరించాలనే ఈ క్రమంలో యూదాకి కూడా కుమారులు పుట్టారు. 12 వాళ్ళలో ఒక గోత్రకర్తే యూదా. ఇప్పుడు యూదాకి జ్యేష్ఠుడు కుమారుడు పుట్టాడు. అతనికి భార్యగా తామారును కోడలుగా తీసుకొచ్చాడు. ఇది సందర్భం. అయితే యూదా జ్యేష్ఠ కుమారుడు పేరేంటి? ఏరు. అంతేనా? ఏరు. ఈ ఏరు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేకుండా చనిపోయాడు. ఏమండి పెళ్ళైన తర్వాత యూదా కుమారుడైన ఏరు పిల్లలు లేకుండే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఏరుకి సంతానము ఉండాలి. ఎందుకంటే జ్యేష్ఠుడికి సంతానం ఉండాలి. ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళకి ఇచ్చిన సంకల్పం ప్రకారం. తర్వాత ఏం చేయాలి? మరి అన్నకు సంతానం లేకుండా చనిపోయాడు కదా ఏరు. కాబట్టి అన్న పేరు మీద ఆ రోజుల్లో వాళ్ళకున్న చట్ట ప్రకారము, దేవుడు వారికి చెప్పిన చట్ట ప్రకారము తమ్ముడు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి. ఆ కన్న పిల్లల్లో ఒక సంతానం అన్న పేరు మీద పెరగాలి. అది వాళ్ళకి ఇశ్రాయేలుకి ఇచ్చిన మనకు కాదు. కాబట్టి తమ్ముడు, ఆ సందర్భాన్ని మనం చూస్తే ఏమండి 38వ అధ్యాయం మనకు అర్థం కావడానికి 8వ వచనం నుండి చదువుదాం. అప్పుడు యూదా ఓనాను, తన తమ్ముడైన ఓనాను, ఎవరికి? ఏరుకి తమ్ముడు, ఓనానుతో మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయవలనని చెప్పాను. ఎవరు? తండ్రి చెప్పాడు. మీ అన్న చనిపోయాడు నాన్న, ఇప్పుడు మీ అన్న పేరు మీద సంతానం ఉండాలి. కాబట్టి నీ మరిది ధర్మం, దానిని మరిది ధర్మం అన్నారు ఆ రోజుల్లో వాళ్ళకి అది. కాబట్టి పిల్లలు కలిగితే ఆ పిల్లలు అన్న పేరు మీద పెరగాలి. అది అంటే సంతానాభివృద్ధి కోసము వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళ ఆచారం అది. ఏమండి కాబట్టి ఆ ఆచారం ప్రకారము ఈ ఓనాను ఏం చేయాలి? మరిది ధర్మం జరిగించాలి. కానీ వీడు ఎలాంటి వాడంటే, ఇప్పుడు 9వ వచనం చదువుదాం. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఏమండి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కొంతమంది ఈ సందర్భాన్ని బైబిల్లో చదివినప్పుడు ఇది కూడా రాయిస్తాడా దేవుడు అంటే, రాయించాలి, నీకు తెలియాలి కదా. ఇది భూతి ఎందుకు అయిద్దండి? వాడు చేసిన తప్పిదాన్ని దేవుడు రాయించాడు.
వాడేం చేశాడట, మరిది ధర్మం జరిగించడానికి భార్యాభర్తలుగా కలుసుకున్నప్పుడు ఏవండీ శుక్రకణం తండ్రిలో నుండి తల్లి గర్భంలోకి వెళ్ళాలి కదా! ఆ శుక్రకణాన్ని నేలను విడిచిపెట్టాడట. ఎంత దారుణమైన స్థితి అండి. ఏవండీ అక్కడ ఎవరుండరులే. మళ్ళీ వీడికి కలవడానికైతే భార్య కావాలి గానీ, భార్యాభర్తల బంధంలో దేవుడిస్తున్న గర్భఫలం వద్దా? ఒకవేళ గర్భఫలం వస్తే అది నా సంతానం కానేరదు. మా అన్న సంతానం అవుతదని వాడు చేసిన తప్పిదం చిన్నది కాదండి. కలిసినప్పుడు భార్య దగ్గరికి కలిసినప్పుడు వాడు చేసిన ఆ భయంకరమైన పాపం అది. అది ఎవరు చూసారో తెలుసా? దేవుడు. అంటే దేవుడు ఎక్కడుంటాడు? మంచం దగ్గర కూడా ఉంటాడు. అంటే వాడు చేసిన తప్పిదము యూదాకు తెలియకపోవచ్చు వాళ్ళ తండ్రికి. భార్యకు తెలియకపోవచ్చు. మనుషులకి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఎక్కడ ఎవ్వరున్నారో తెలుసా? దేవుడు చూశాడు. విడిచిపెట్టలేదు దేవుడు. వాడి పాపానికి దేవుడు వాడిని వెంటనే చంపేశాడండి. మొత్తాడు రోగంతో చచ్చి ఊరుకున్నాడు. అంటే దేవుడు అది కూడా చూస్తాడు. అదనమాట. అంటే రహస్యమందు నీవు ఏ పాపము చేసిన దేవుడు విడిచిపెట్టాడు. అది దేవుని నిఘా వ్యవస్థ. వెంటనే చచ్చిపోయాడట. దేవుడికి నచ్చలేదట. చదవండి ఆ మాట వెంటనే. 10వ అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపెను. దేవుడు చంపేశాడండి. చెడ్డది వాడు చేసింది మంచిది కాదు. ఏమంటే దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు గ్రహించాడు? వాడు చేసిన చెడు తెలియాలి. అంతే తప్ప దాన్ని ఎంకరేజ్ చేయలేదు దేవుడు. అది తప్పు, వాడు చేసింది చెడు. చెడు చేశాడు వీడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. రేతస్తున్నట్టు నేలను విడిచాడట. ఎంత దారుణం అండి. గర్భఫలం దాని వల్లనే కదండి దేవుడిచ్చేది. శుక్రకణం ద్వారా కదా! తల్లి గర్భంలోకి వెళ్ళి అండంతో ఫలదీకరణం చెందితే పిండం అవుతది. అంటే మన జన్మను గూర్చి ఒక మానవ జన్మ ఎలా జరుగుతుందో దేవుడు పెట్టిన ఈ చక్కటి ప్రక్రియను వాడు ఎవడు నేలను విడిచిపెట్టేటట్టు ఎంత దారుణం. అంటే మంచం దగ్గర కూడా ఉంటాడా దేవుడు? ఉంటాడు. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. నీ పానుపు నిష్కలంకముగా ఉండాలన్నాడు దేవుడు. పానుపు నిష్కలంకంగా ఉండాలి. అంటే రహస్య పాపం ఇది. వాడు చేసిన పాపం రహస్యమైనది కానీ మనుషులకు తెలియకపోవచ్చు. దేవుని భద్రత వ్యవస్థకు తెలుసు. ఎందుకంటే దేవుడికి కనబడని సృష్టము లేదు. దేవుని భద్రతా వ్యవస్థ అండి. అంటే ఇవన్నీ చదివినప్పుడు క్రైస్తవుడికి ఈ నిజాలు మనకు తెలిసినప్పుడు మనం ఎంత ఎలక్ట్గా ఉండాలండి. అయ్యో! అంటే దేవుడు అన్ని ప్రతిదీ చూస్తాడా? బైబిల్‌లో ఇలాంటి ఒక సందర్భాన్ని ఏవండి? సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు చేసిన తప్పిదం రహస్య పాపం అది. దావీదుకు తప్ప ఎవరికి తెలియదది. రాజ్యంలో రాజుగా ఉన్నాడు. రాజ్యంలో అది సీక్రెట్‌గా జరిగిచ్చాడు. రహస్యంగా ఒకతన్ని చంపించాడు అదే సందర్భాన్ని. ఏవండి? 11వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే దావీదు చేసిన తప్పిదం అండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఈయన చేసిన రహస్య పాపం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరైతే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఏమండి? వసంతకాలమున యుద్ధములు జరుగు సమయమున దావీదు యుద్ధానికి వెళ్లకుండా యోవాబు అంటే సైన్యాధిపతిని సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఈయన ఇంట్లో ఉన్నాడు. ఉన్నోడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? రాజు కదండి. అయితే 2వ వచనం ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకు ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎ- ఎలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యనైన బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. అంటే ఆ స్త్రీ తప్పిదం ఏమి లేదు. రాజు కదండి. ఒకనాడు ఒకరు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీదకి ఎక్కి తిరుగుతున్నాడట.
ఏమండి రాజనగర్లో నుండి క్రిందకు చూస్తే ఒక స్త్రీ స్నానం చేస్తూ కనపడిందట. ఆవిడ అందం కనపడిందట. ఏమండి స్నానం చేస్తున్నప్పుడు చూస్తే మరి కనపడదా? వెంటనే రాజు కదండి, ఎవరి తాలూకని రప్పించాడట, బలవంతంగా పాపం చేశాడట. ఏమండి పిల్లట పాలు తాగడానికి వచ్చినప్పుడట కళ్ళు మూసుకొని తాగుతుందట. ఎందుకు? ఎవరు చూడకూడదనా? తాగేటప్పుడు దాని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటదేమోనని. ఎవరు చూడట్లేదు అనుకుంటది అన్నట్టుగా దావీదు గారు కూడా సైలెంట్గా ఆమెతో పాపం చేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎక్కడికి పంపించాడట? ఇంటికి పంపించాడట. ఆవిడని ఇంటికి పంపిస్తే ఆవిడ అపవిత్రతతో, ఏమండి ఆవిడ బలవంతం చేశాడు కదా, రాజు కదా, ఇప్పుడు రాజు రాజు కోరుకుంటే దెబ్బలు కొదువు అన్నట్లు, లేకపోతే చంపేస్తాడు. ఒక స్త్రీ అబలను అన్యాయం చేశాడు, ఆమె సైలెంట్గా ఇంటికి పంపించాడు. మళ్ళీ ఈ సంగతి దేవుడికి తెలుసు. కనబడని స్పష్టము లేదు కదా, ఎందుకంటే ఏమండి ఇందాక మనం చదివాం కదా, ఎందుకండి దేవుడు నిఘా వ్యవస్థను పెడతాడంటే, ఇందాక మనం చదివాం మరోసారి ఆ మాటను నేను చదువుతాను. కొరింథీ 2:5-10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయం పీట ఎదుట నిలబెట్టాలంటే దేహముతో జరిగించే ప్రతి పాపం, దావీదు చేసిన పాపాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? బైబిల్లో రాయించాడండి. ఎందుకు రాయించాడు? చేయమని కాదు, చేస్తే తొక్క తీసేస్తాను, అది దేవుడు మైండ్. ఇలాంటిది ఎవరు చూడకుండా నేను చేశాను, నాకు ఎవరికి తెలియదులేండి సీక్రెట్గా జరిగించాను అనుకుంటే దేవుడు చూస్తున్నాడు, తొక్క తీస్తాడు. రాయించాడండి. ఎంత దారుణం అంటే ఒక విధంగా చెప్పాలంటే దావీదు ఒకసారి పాపం చేశాడండి, తర్వాత పాపం చేయలేదని దేవుడే చెప్పాడు. మొత్తానికైతే ఊరియా భార్యను తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, పంపించాడు. చివరికి ఊరియా చావుకు కారణమయ్యాడు, భర్తను కూడా చంపించేసేసాడు ఆవిడ కోసం, ఇచ్చుకున్నాడు భార్యగా. కానీ అనుభవించాడండి, మనకు తెలుసు ఆ సందర్భాలన్నీ. ఎన్నో శాపాలకు గురయ్యాడు, 4 భయంకరమైన శాపాలకు గురయ్యాడు. దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చేసిన పాపాన్ని బైబిల్లో రాయించాడు. విశేషం ఏంటంటే బైబిల్లో రాయించడం కాకుండా ప్రతి భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడండి దేవుడు. అంటే ఆయా భాషలు మాట్లాడే వారందరికి ఎవరి పాపం తెలియాలి? దావీదు చేసిన పాపం తెలియాలి. మనకి దావీదు మీద దేవుడు ఏంటంటే ఇంత పగబట్టాడు, మరి ఈయనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కదా. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చి రాజుగా చేస్తే ఆ గొర్రెలకు అన్యాయం చేసినప్పుడు దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. రహస్యమందు జరిగించిన పాపములను దేవుడు విడిచిపెట్టడు. అది దేవుని మనసు అండి. రహస్య పాపాలు విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన భద్రతా వ్యవస్థలో ప్రతి మనిషి ఉన్నాడు. ఏమండి రహస్య పాపాలు తర్వాత దేవుడు ఇంకేం చేస్తాడో తెలుసా? రహస్య పాపాలే కాదు, నీ మనసులో పాపాన్ని కూడా దేవుడు పసిగడతాడు. మనసులో పాపం. ఇప్పుడు వీళ్ళు రహస్యంగా ఎవరు చూడలేదని ఈ ఓనాన్ అనేవాడు యూదా కుమారుడు రహస్యంగా రేతస్సును వదిలేసినందుకు నేరస్తుడిగా దేవుడికి కనిపించాడు, దేవుడు వాడిని చంపేశాడు. దావీదు నేరస్తుడిగా కనిపించాడు రహస్యంగా జరిగించిన పాపానికి. దావీదు మంచివాడండి, వెంటనే ఒక ప్రవక్తని వెళ్ళి చెప్పిస్తే మారిపోయి దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు బ్రతికి బట్ట కట్టాడు. ఇది దేహంతో జరిగించిన పాపం. మనసులో జరిగించిన పాపాలు అది కూడా విడిచిపెట్టాడు దేవుడు. దేవుడు ఆయన భద్రతా వ్యవస్థ ఎలాంటిదంటే మనసులో జరిగినది కూడా ఆయన పడతాడు. మనసులో ఎవరు జరిగించారు? బైబిల్లో మనం చూస్తే మనస్సులో పాపం ఎవరు జరిగించారు? ఎందుకంటే మనుషుని సంగతులు ఎవరికి తెలుసు అండి? నా మనసులో ఉన్న సంగతులు ఎవరికి తెలుసు? నాకే తెలుసు తప్ప ఎదుటి వారికి తెలియవు. ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 మనం చూస్తే మనసులో పాపం జరిగించిన విడిచిపెట్టాడండి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 మనం చూస్తే ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనశ్శాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియదు. అంటే నీ మనసులో ఉన్న సంగతులు నీకు తప్ప ఎవరికి తెలియదు. నీకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే దేవుడు ఇలా పెట్టాడు.
ఎదుటివాడికి నా మనసులో ఉన్న కోరికలు తెలిస్తే బాగుండును అనుకుంటే ఇక మనిషి మనిషి బ్రతకలేడండి. ప్రశాంతంగా బ్రతకలేడు. ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలుసా? తెలియదు. మీ మనసులో ఏముందో నాకు తెలుసా? తెలియదు. తెలిస్తే మనిషి ప్రశాంతంగా బ్రతకడలే. ఎందుకంటే మనిషి క్రిమినల్ మైండ్. కానీ దేవుడికి తెలుసండి. దేవుడికి తెలుసండి. ఎదుటివారి మనసులో ఏముందో తెలిస్తే ఏవండీ మనం ఉండలేమండి. అంతెందుకండి ఇంట్లో ఉన్న భార్యాభర్తల మనసులో భార్య మనసులో ఏముందో భర్తకు తెలిసిందనుకో, భర్త ప్రశాంతంగా ఉండలేడు. భర్త మనసులో ఏముందో భార్యకు తెలిసిందనుకో, భార్య ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే లోపల చాలా ఆలోచిస్తాడు మనిషి. క్రిమినల్‌గా ఆలోచిస్తాడు. తట్టుకోలేరు. ఇంట్లో ఉండలేరు. కాపురాలు చెడిపోతాయి. అందుకే దేవుడు ఎదుటివారి మనసులో ఉన్నది ఏమీ మనకి చెప్పలేదు. కాబట్టి పైకి వందనాలు. దండాలంటాం. దండాలు. ఆ! కనుక అవి దేవుడికి తెలుసండి. మనిషికి తెలియదు. దేవుడికి తెలుసు. ఒక ఒక ఆ సందర్భాన్ని మన మనుషులు పాపం చేసిన సందర్భాన్ని బైబిల్‌లో మనం చూస్తే యెషయా గ్రంథము 14 అధ్యాయం 14 వచనం. ఇక్కడ దేవదూత తన మనసులో గర్వించిందట. అంటే దేవునికి ఎదురు తిరిగింది. దానిని దేవుడు ఏం చేశాడో మనసులో జరిగించిన పాపమండి. యెషయా గ్రంథము 14 అధ్యాయం 14 వచనం. ఆ! అంటే దేవునితో సమానముగా హెచ్చించుకుందాం అనుకుంది. దేవుడినే నెట్టేసి దేవుని స్థానాన్ని కొట్టేద్దాం అనుకుందండి. అది దాని మనసులో ఆలోచన. మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో అనగా దేవునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా! నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతాను దయ్యం గురించి దేవుడు చెప్తానమాట అండి. అంటే దయ్యం ఏం చేద్దాం అనుకుందంటే పరలోకములో దేవునితో పాటు ఉన్న ఆ లోకంలో దానికి దేవుడు అవకాశం కల్పించాడండి. దయ్యం ఒకప్పుడు అది దేవదూత. ప్రధాన దూతగా ఉన్న ఆ దేవదూత దేవుని సమ్ముఖములో ఉన్నదది. దేవునికి ప్రధాన దూతగా ఉంది. దేవునికి సేవలు జరిగించే స్థానం దానిది. అలాంటిది దేవుడు తర్వాత దేవుడు సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో సమానంగా తన స్థానాన్ని హెచ్చించుకోవాలని ఏం చేసిందంటే మనస్సులో అనుకుందట. ఇంతకు చేయలేదు అదే అండి. మనసులో అనుకుంది. అప్పుడు దేవుడు దానిని పరలోకం నుండి త్రోసివేశాడు. అంటే మనసులో అనుకున్న దేవుడికి తెలిసిపోతది. మనుషులు చేసిన పాపాలు మనస్సుతో. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చిన తర్వాత మహాజ్ఞానాన్ని చెప్పాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచరించిన వాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే హృదయములు అంటే మనసులో వ్యభిచరిస్తున్నాడు. ఒక స్త్రీని చెడు చూపులతోనే పాపం చేస్తున్నాడు. అది మనసులో జరిగిపోతుంది. హృదయంలో పాపం. మనసులో జరిగే పాపాలను దేవుడు విడిచిపెట్టడు. ఏంటండి దేవుని నిఘా వ్యవస్థ అంటే నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దేవుడికి తెలుసు. నా హృదయంలో నేను ఏమనుకుంటున్నానని దేవుడికి తెలుసు. మనకు తెలియకపోవచ్చు. ఇంత అంటే మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకునే నిఘా వ్యవస్థ మనుషులకి ఏమనుందా? ఓహ్! మన శరీరంలో రోగం ఉందండి. మన శరీరంలో దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది. మలేరియా వచ్చిందని మనకు ఎలా తెలుస్తది? స్కానింగ్ చేస్తారు. దేన్ని స్కానింగ్ చేస్తారు? రక్తమును స్కానింగ్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అంటారు. ఆ బ్లడ్ టెస్ట్‌లో నీ దేహంలో మలేరియా అనే ఏవండీ వ్యాధి ఉంది. మలేరియాను వ్యాపింపజేసే క్రిములున్నాయి అని రక్త పరీక్ష ద్వారా తెలుస్తారు. అంటే మన దేహంలో ఉన్న రోగం ఏదైనా ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఈరోజు మనిషికి తెలుస్తుంది. కానీ నీ దేహంలో ఉన్న పాపం స్కానింగ్ చేస్తే తెలుస్తుందా? తెలియదే. మన దేహంలో ఉన్న పాపము, మన దేహంలో ఉన్న మనస్సులో ఉన్న మన దేహంలో, మన శరీరంలో ఉన్న, హృదయంలో ఉన్న ఆలోచనలు స్కానింగ్‌లో ఏమైనా తెలుస్తాయా? తెలియవు. ఇంక అంత డెవలప్ అవ్వలేదు మనిషి ఇంకా. కానీ దేవుని నిఘా వ్యవస్థలో ఎంత డెవలప్‌మెంట్ ఉందంటే ఏవండీ? దేవుడు ఎక్కడున్నా నీ హృదయంలో కానీ, నీ మనసులో కానీ ఎక్కడ పాపం ఉన్న దాన్ని పట్టేస్తాడు. ఏవండీ? దేవుని నిఘా వ్యవస్థ. ఏవండీ ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 139 అధ్యాయం
ఏమండి, దేవుడు ఇంకెక్కడ చూస్తున్నాడు, ఇంకెక్కడ ఆయన నిఘా వ్యవస్థ ఉందో తెలియాలి మనకి. దేవుని భద్రతా వ్యవస్థ లేదా దేవుని నిఘా వ్యవస్థ మనకి తెలియాలి. 139 కీర్తన 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను రాకమునుపే అన్నాడు. చాలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనంటే దేవుడు పిండముగా ఉన్నప్పుడు కూడా నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరిని చూస్తున్నాడు పిండముగా ఉన్నప్పుడు. ఎందుకు? అక్కడ నువ్వు పాపం చేస్తావనే కాదు, అక్కడ నీ పిండము, నీ ఆకారం ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది? నీ శరీరము అన్ని క్రమంగా వస్తున్నాయా లేదా అన్నిటినీ దేవుడు పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే నిర్మాణకుడు ఆయన, నీ దేహ నిర్మాణకుడు. 9 నెలలు పడుతుంది దేవుడికి నీ శరీర నిర్మాణం తల్లి గర్భంలో. అప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే పిండము క్రమంగా ఎదుగుతుందా లేదా. ఏమంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలా ఎదుగుతుందో కూడా దేవుడు చూస్తున్నాడండి. ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత చూడండి ఏంటి, తల్లి గర్భంలో ఉన్న లోపల ఉన్న స్కానింగ్ చేస్తేనే మనకి ఏదో కొంచెం అదే ఏమంటారంటే ఆ పాతకాలంలో నెగిటివ్స్ ఉండేవి కదండి, ఫోటో కెమెరాలో నెగిటివ్స్ అలా కనిపిస్తాయి స్కానింగ్లో. బిడ్డ కదులుతుంటే బిడ్డ కదులుతుంది, ఇదే స్కానింగ్లో కనిపించేది తల్లిని. ఏమండి, గైనకాలజిస్ట్ దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ చేసి ఒక బిడ్డ బాగుంది ఇది అది చెప్తాడు. ఫొటోస్ 2 ఫోటోలు చూపించమంటే ఏం చూపిస్తుంది? కలర్ ఫోటో కనపడతాయా? నెగిటివ్లు అంటే నల్లగా బ్లర్గా, అది మన స్కానింగ్. అదే దేవుడికైతే ఏ రంగు పెట్టాలో కూడా దేవుడికి తెలుసు, నీకు ఏ రంగు వేయాలో దేవుడికి తెలుసు, అందుకే వేస్తున్నాడు. తల్లి గర్భంలో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిఘా వ్యవస్థ పిల్లల పట్ల. ఏమంటే పెద్దోళ్ళ పట్ల, పాపం చేసే వాళ్ళకి నిఘా కాదు, పిల్లల్ని కూడా దేవుడు తన భద్రత వ్యవస్థలో ఉంచుతున్నాడు. ఎందుకంటే పిల్లలు పవిత్రులు, వాళ్ళు భూమి మీదకి రావాలి, పవిత్రులుగా వాళ్ళ వలె ఉండాలి అన్నది దేవుని కోరిక. ఎవరు ఎలా చనిపోవాలి, ఎవరు ఎలా చనిపోయారు, మొత్తం దేవుడి దగ్గర వీడియో ఉంటుందండి. మనం చేసిన మంచి క్రియలు, మనం చేసిన చెడ్డ క్రియలు, మన చావు ఎలా జరిగింది, మన చావు మంచి చావా, మన చావు చెడు చావా, పురుగులు పడి చచ్చామా, ఎలా చచ్చాం, మొత్తం వీడియో దేవుడి దగ్గర రికార్డు ఉందండి. రికార్డు, దేవదూతల భద్రతా వ్యవస్థలో దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. రహస్యంలో జరిగించిన పాపాలు విడిచిపెట్టాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను చూశాడు. ఏమండి, ఇంకా కొన్ని మనసులో జరిగించిన పాపాలు కూడా దేవుడికి తెలుసు. ఇక తీర్పులు కూడా దేవుడు చూస్తాడు. మనసులో నువ్వు కొన్ని తీర్పులు ఇస్తావు కదా, మనం తీర్పులు ఇస్తాం కదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఏమండి, మనుషులు ఎలా తయారంటే ఎదుటి వారిని తీర్పు తీరుస్తూ ఉంటారండి. మనసులో జరిగించే తీర్పులు, బయటికి చెప్పే తీర్పులు, ప్రతి దానికి కూడా లెక్కిస్తాడు దేవుడు. 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అంటే తీర్పు తీర్చడం అంటే ఏంటి? వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు అని నువ్వు తీర్పు తీర్చకు. వాడు నేరస్తుడు, వీడు నేరస్తుడు అని తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే నీకు తీర్పు తీర్చేవాడు ఒక ఆయన పైన ఉన్నాడు, ఆయనే దేవుడు. తీర్పు తీర్చొద్దండి. నేరస్తుడని ఎదుటివాడిని చెప్పే అధికారము మరొక మనిషికి లేదు. ఎందుకంటే నువ్వు నేరస్తుడివే. అలా చెబితే నువ్వు నేరస్తుడివి అన్నాడు దేవుడు. ఏమండి, తీర్పు తీర్చు మనుష్యుడా అంటాడు. ఎందుకంటే నువ్వు ఎదుటివాడికి నేరస్తుడు నేరస్తుడు అంటున్నావు కదా, అలాంటి వాడిని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నీ 3వ వచనం, నీ కంటిలో నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? అంటే నీ కంటిలో దూలం ఉంది కానీ ఎదుటివారి కంటిలో నలుసుంది. కానీ మనకి ఏం కనపడుతుంది? ఈ దూలంగా మనది మనకు కనపడదు. ఎదుటివాడి కంటిలో నలుసుంటే నీకు నలుసుంది 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 అని చెప్తావు, కానీ నీ కంటిలో దూలం ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఎదుటివాడు నేరస్తుడు అని తీర్పు తీరుస్తున్నావా, నువ్వే పెద్ద నేరస్తుడివి. అలానే తీరుస్తారండి. ఒక సందర్భం చూపిస్తాను, అలానే తీర్పు తీరుస్తారు. ఏమండి, ఈరోజు చూడండి, ఏ దేశంలో అయినా న్యాయమూర్తులు ఉంటారండి, కోర్ట్స్ ఉంటాయి. అక్కడ చూడండి, మనం ఆ స్థితులను మనం చూసినప్పుడు అక్కడ కూర్చున్న న్యాయమూర్తి ఏదో పవిత్రుడు ఉత్తముడిలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ కూర్చొని కింద వాళ్ళందరూ నేరస్తులు అన్నట్టు. అలాంటి వాడిని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? తీర్పు తీరుస్తున్న నీవు అన్యాయపు తీర్పు తీర్చావా,
నీ పైన తీర్పరి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. న్యాయమూర్తులకు తీర్పు తెచ్చేవాడు లేదనుకుంటాం మనం. ఏమండి, మనం సుప్రీంకోర్టుకి వెళ్ళామండి ఏదైనా వ్యాజ్యం మీద, వాడు తీర్పు ఇచ్చేసాడు, నేరస్తుడిగా నిర్ధారించేశాడు. అప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటామండి? ఎవరికి చెప్పుకోలేదు. ఇంక నేరం అనుభవించాల్సిందే, ఆ శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆయనకు పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన న్యాయాధిపతి. వీళ్ళలాగా తీర్పు తీర్చాడు ఆయన. కనుక ఆయన తీర్పు తీరుస్తాడు. ఏమండి, బైబిల్ ఒక సందర్భాన్ని మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఏవండి, వచ్చారండి 8వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూస్తే, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని పట్టుకుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. ఆయన ఎలా తీర్పు తీర్చాడో ఈ సందర్భాన్ని చూద్దాం. ఏమండి, ఈ సందర్భం మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తీర్పును గూర్చి దేవుడు నిఘా పెడతాడు. తీర్పును గూర్చి అది మనకు తెలియాలి. దేవుని తీర్పు ఏమంటే మనుషులు తీర్పును దేవుడు నిఘా పెడతాడు. దేవుడు నిఘా వ్యవస్థలో ప్రతి తీర్పు ఉంటుంది. వచ్చారండి. ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆవిడ మీద నేరం మోపుతున్నారు. బోధ కూడా ఈవిడ వ్యభిచారం చేయుచుండగా ఈవిడని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు అని అడిగారు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన తీర్పు ఇలా లాంటి తీర్పు ఉండదు. వాళ్ళు ఏమని తీర్పు తీర్చారు? వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం, ఈవిడికి మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి, ఇది తీర్పు. మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. నాకు తెలియక అడుగుతాను, అక్కడ తీసుకొచ్చిన స్త్రీనేనండి. వ్యభిచారం చేయాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేస్తారా? స్త్రీ ఒక్కటే చేస్తుందా? మీకు అర్థమైందా? వ్యభిచారం చేయాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేస్తే వ్యభిచారం అవుతుందా? ఒక స్త్రీ ఒకటే చేస్తుందా? ఇద్దరు కలిసి చేయాలి. మరి ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చినాడు, పురుషుడు ఏడి? అంటే వీళ్ళు పురుషుని దాచిపెట్టారు. అంటే అన్యాయపు తీర్పు ఎవడికి ఆమె తప్పు చేసినా ఆవిడ నేరాన్ని, ఆవిడ నేరస్తురాలుగా తీర్చారు, కానీ ఆ పురుషుని పట్టుకురాలేదు. అంటే అక్కడే అర్థమైపోయింది వీళ్ళు ముదురులని, టెంకలని. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట 8వ వచనం, 7వ వచనం, వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆవిడ మీద రాయి వెయ్యండి అన్నాడు. యేసుక్రీస్తు తీర్పు అండి. ఎందుకంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అన్నారు కదా మీరు, రైట్. ఇప్పుడు ఆమె మీద రాళ్ళతో కొట్టి చంపాలంటున్నారు కదా మీరు. నేనంటున్నాను, మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదట ఆవిడ మీద రాయి వేయండి, ఎవడు వేస్తాడో చూద్దాం అన్నాడు. అంతే, ఇంకెవరు వేస్తారండి? పాపము లేనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయమన్నాడు. పాపము లేనివాడు వేయమన్నాడు. పాపము లేనివాడు. అప్పుడు ఒకరి వెనకాల ఒకరు, ఒకరి వెనకాల ఒకరు, ఒకరి వెనకాల ఒకరు, అందరూ రాళ్ళు వేశారు. లేదు, ఆ సమాజ మందిరంలో నుండి బయటికి వెళ్ళారు. అంటే వీళ్ళు దొంగలే, ఒప్పుకున్న రాళ్ళే, మేము కూడా పాపులమని. ఎందుకంటే రాయి వేయాలిగా నీతిమంతుడైతే, వేయలే. చూడండి ఆ మాట, నెక్స్ట్ వచనం, 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు, ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. అంటే మేము నేరస్తులమే. అంటే దీనికి అర్థం ఏంటంటే మేము కూడా పాపులమే అని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే మరి నువ్వు నేరస్తులు కదా, నువ్వు కూడా పాపివే కదా. పాపివైన నీవు ఎదుటి వారిని పాపి అని ఎలా తీర్పు తీరుస్తావు? ఇది దేవుని దృష్టిలో నచ్చని తీర్పు. అందుకేనండి మనం పొరపాటున ఎవ్వరిని వీళ్ళు పాపులండి అనొద్దు. ఎందుకంటే మనము ఏదో ఒక పాపము చేస్తాం, ఎవరినొకరిని దూషిస్తాం, ఎవరినొకరిని ఇది అంటాం. కనుక ఇది ఎదుటి వాణిని తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. ఎవరికి ఉందో తెలుసా? పాపము చేయని వాడే తీర్పు తీర్చాలి. పాపము లేనివాడు తీర్పు తీర్చాలి. దేవుడు అండి తీర్పు తీర్చవలసింది, నువ్వెవరు తీర్చడానికి? చాలా మంది తీర్పు తీర్చేస్తూ ఉంటాడు. ఆవిడ మంచిది కాదు, ఈయన మంచిది కాదు, వాడు మంచిది కాదు, ఆయన మంచిది. నువ్వు మంచోడువా? దేవుడి దృష్టిలో నువ్వు మంచోడువా? మంచోడు కాదన్నప్పుడే దేవుడి దృష్టిలో నువ్వు నేరస్తుడు అన్నాడు దేవుడు. కనుక తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుని తీర్పులకు మనం ఒబే అవ్వాలి. తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదండి. కనుక దేవుని దృష్టిలో మనం నేరస్తులుగా నిలిచిపోతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తీర్పులకు మనం బలి కావద్దు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం నేరస్తులం అయిపోతాం. నేరస్తులం అయిపోతే
ఏమంటే మనం దేవుని దృష్టిలో నేరస్తులం అయిపోతే దేవుడు విడిచిపెట్టడు. మరి ఇప్పుడు ఏంటండి మరి దేవుడి దృష్టిలో నేరస్తులం అయిపోతున్నాం, మరి మన మీద తీర్పు రాకూడదంటే ఒకటే అవకాశం ఇచ్చాడు దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని తీర్పు అండి, ఎంత మంచిదంటే దేవుని తీర్పు చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మనుషుల తీర్పులకు 14 ఏళ్ళు జైలు, మనుషులు తీర్పు తీరిస్తే ఉరి శిక్ష, మనుషులు తీర్పు తీరిస్తే ఏమంటే మానవ చట్ట ప్రకారం సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు అనుభవించాలి కదా. మరి దేవునికంటూ ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో నిత్యాగ్ని దండన. నువ్వు చేసిన నేరాలకు నిన్ను పాతాళానికి పంపిస్తాడు, అగ్నిగుండంలో కాలిపోవాలి. మరి ఆ తీర్పు నుండి నువ్వు రక్షింపబడాలంటే ఇదిగో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తును నువ్వు నమ్ముకొని రక్షకుడిగా స్వీకరిస్తే నీ మీద శిక్ష అప్లై అవ్వదు. దేవుని నిఘా వ్యవస్థలో నువ్వు నేరస్తుడిగా దొరికిపోతావు. కనుక దేవుడు నిఘా వ్యవస్థలో నేరము చేయనివాడిగా నువ్వు కనబడాలంటే, నువ్వు పరిశుద్ధుడిగా కావాలంటే క్రీస్తు యేసు నందుండాలి. అందుకే సంఘంలోనికి బాప్తిసం తీసుకుని సంఘంలోకి అడుగుపెట్టి నీ పాపాలు నువ్వు కడుక్కోవాలి. అప్పుడు నీ మీద శిక్ష లేదు. అంటే నీ మీద తీర్పు తీర్చబడదు. దేవుని నిఘా వ్యవస్థలో నేరస్తుడిగా తీర్పు తీర్చబడవు. అదండి ఈ పాఠం ఉద్దేశం. అంటే దేవుని నిఘా వ్యవస్థలో నువ్వు నేరస్తుడిగా దొరకకుండా ఉండాలంటే క్రీస్తు యేసు నందు నీవు ఉండాలి. ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. ఆయన రక్తంతో నువ్వు కడగబడితే ఏమండి ఆయన రక్తము నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు నువ్వు చేసిన మంచి పనైనా సరే చెడ్డ పనైనా సరే ఆయన న్యాయపీఠం ఎదుటికి వస్తుంది. కాబట్టి దేవుడు నిఘా వ్యవస్థలో నువ్వు నేరస్తుడిగా కనపడకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం పాలు పంపులు పొందాలి. ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. నీవు తెలుసో తెలియకో చేసిన పాపాలకు కూడా ఆయన శిక్ష నుండి నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు, ఒక మాట చూద్దామండి, దేవుడు తీర్పు చాలా భయంకరం అండి. ఆయన చేతిలో పడుట బహుభయంకరం. ఎబ్రీ పత్రిక ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక ఏమండి 10వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చివరికి ఈ మాటను చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. జీవము గల దేవుని చేతిలో నువ్వు పడకూడదు. పడితే భయంకరం. ఇక నిన్ను రక్షించేవాడు లేడు. ఎవడి దేవుడి చేతిలో నువ్వు పడితే ఇంక నిన్ను ఎవరండి రక్షిస్తారు? ఎందుకంటే ఆయన దగ్గర చట్టం ఎలాంటిది, ఎంత బలంగా ఉందో మనం చూసే. నువ్వు కూర్చున్నట్టు తెలుసు, లేచుట తెలుసు, పండుకున్నట్టు తెలుసు, నీ ముందు వెనకాల ఆయన ఉన్నాడు. నీ మనసులో నీ నోటిలో మాట రాకముందే నీ మాట ఏంటో ఆయనకు తెలుసు. ఏమంటే నీ మనసులో ఉన్న నేరం కూడా ఆయనకు తెలుసు. ఇక ఆయన దగ్గర నువ్వేం తీర్పులో నువ్వు నేను నేరం చేయలేదని ఏం ఒప్పించగలవు? కాబట్టి ఆయన తీర్పులోకి నువ్వు రాకుండా ఉండాలి అంటే ఒకటే, నువ్వు క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తు వలె నువ్వు క్షమించాలి ఎదుటి వారిని. క్రీస్తు క్షమించడు. నేరము చేసిన ప్రతి ఒక్కరు నువ్వు క్షమించాలి. క్రీస్తు వలె నువ్వు ఉండాలి. క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తులో ఉండాలి. ఎవడు మన అదృష్టవంతులం, క్రీస్తును నమ్మి దేవుని సంఘంలో అడుగుపెట్టి పవిత్రులుగా దేవుని పనుల్లో పాల్గొంటూ, ఏమండి ప్రతి ఆదివారం ఆరాధనలు పాల్గొంటూ దేవుని కార్యక్రమంలో ఉంటూ మనము వారం మనం పవిత్రులుగా మారుతున్నామంటే మన అదృష్టవంతులు. ఎందుకంటే దేవుని తీర్పు మన మీదకి రాదు. ఇప్పుడు తెలియదు, మనం మరణిస్తే మన మీద తీర్పు అవుతుంది. అప్పుడు మనము చేసిన మంచి క్రియలు చెడ్డ క్రియలు అన్నీ మన మీద సాక్ష్యంగా నిలుస్తాయి. ఎందుకంటే దేవుని నిఘా వ్యవస్థలో ప్రతి మనిషి ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని నిఘా వ్యవస్థ చాలా భయంకరమైనది. ఆయన చేతిలో పడడం బహుభయంకరం. ఆయన చేతిలో పడ్డం అంటే నా చేతికి దొరికేవా అంటాం కదండి మనం కూడా అప్పుడప్పుడు. నా చేతికి దొరికేవా అయిపోతావు అంటే దానికి అర్థం ఏంటి? ఆయన చేతిలో పడకూడదు, మనం తప్పించబడాలి మనం. కనుక దేవుని నిఘా వ్యవస్థ మనకు తెలియాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు తెలిస్తే మనం ఏ పాపము చేయమండి, ఏ పాపము చేయము, రహస్య పాపము చేయము, ఏమండి మనసులో పాపం చేయము, మాట ద్వారా పాపం చేయము,
నడక సరైన నడక నడుస్తాం. ఏమంటే కూర్చోవడం సరైన ప్లేస్‌లో కూర్చుంటాం. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించమన్నాడు. ఏవండి ఇవన్నీ దేవుని తీర్పుల్లోకి రాకుండా మనం రక్షించే చక్కటి భాగ్యమే. ఈ తీర్పును మన మీద అప్లై కాకుండా ఉండాలంటే ఇదిగో బైబిల్‌లో రాయబడిన దేవుని ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటిస్తే దేవుని నిఘా వ్యవస్థకు మనం నేరస్తులుగా దొరకం. అదే తప్ప ఆ నిఘా వ్యవస్థను తప్పించుకొని తిరగాలని మనం ఎన్ని ప్లాన్ చేసినా ఆయన దృష్టికి కనబడని స్పష్టము, సృష్టము లేదు. ఆయనకి సమస్తము తేటగా, ఆయన కన్నులకు సమస్తము తేటగా కనిపించుచున్నది. ఇంకెక్కడికి పోతామండి? ఒక మాట చూసి మనం ముగించాం. చివర్లో ఈ సందర్భంలో ఒక మాట చూద్దాం. ఏవండి? ఒకవేళ మనం తప్పించుకొని భూలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఏవండి? కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 7, 8 వచనాల్లో ఏవండి? ఒకవేళ ఈ భూమి మీద దేవుని నిఘా వ్యవస్థ ఉంది కదా! నేను చంద్రమండలానికి పోతాను, ఇతర గ్రహాలకు పోతాను, సునీత విలియమ్స్ వెళ్ళొచ్చినట్టు వెళ్ళొస్తాను, అక్కడ దేవుడు లేడులే అనుకుంటే, ఒకవేళ అలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నమాట 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. ఇంకెక్కడండి? ఇంకెక్కడికి పోతాం? ఆయన చేతిలో పడుకుంటే ఇంకెక్కడికి పోతాం? ఆకాశంలో నువ్వు ఎక్కడ దాక్కున్నా అక్కడికి వస్తాడట. లేదు లేదు భూమి మీద కాదు, భూమి కింద పాతాళానికి వెళ్ళిపోయి దాక్కుంటానన్న పండుకున్న అక్కడికి కూడా వస్తాడట. నేను ఎక్కడికి పోవుదును? యెహోవా ఆత్మ యొద్ద నుండి తప్పించుకొని నేను ఎక్కడికి పోతాను? సరెండర్ అయిన వాడు గొప్పవాడు. దేవా మహాప్రభు నేను తప్పు, నేను పాపిని, నేను పవిత్రుడిని కాదు, నన్ను క్షమించు అంటే నేను పవిత్రుడిగా మారుస్తాడు. తర్వాత యేసు వలె బ్రతుకంటాడు. దేవుని నిఘా వ్యవస్థలో తప్పించుకునే మానవుడే లేడు. అలాంటిది చనిపోయిన వాళ్ళట దేవుడిచ్చిన శిక్షలకు పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకొని ఇక్కడ తిరుగుతారా? ఎవడండి చెప్పాడు? కోరికలు తీరక మరణించిన వాడట, చనిపోయిన వాడు ఇక్కడ తిరుగుతాడా? దేవుని నిఘా వ్యవస్థ తప్పించుకొని ఉండడమే అసాధ్యం మనిషికి. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆయన నుండి తప్పించుకోవడం మన వలన కాదు. ఓకేనా? ఇది పాట. ప్రార్థన చేసుకుందాం.